పెద్ద ఉన్నటువంటి కాంట్రాక్టర్సే సెక్రటేరియట్ సాక్షిగా ధర్నా కూర్చున్నారే. ఏడా సెక్రటేరియట్ బయట కాదు, మీ బట్టి గారి పేషి దగ్గర. అమ్మ మీనాక్షి నటరాజన్ గారు, ఎవరిని అడిగినా మీ గురించి మీరు దేవత అని పొగుడుతూ ఉన్నారు. ఓకే, మరి 20% షేర్ కాంట్రాక్టర్స్ ముచ్చట ఏంది? డైరెక్ట్గా అడుగుతున్నారు మీనాక్షి నటరాజన్ గారు. బట్టి గారి భార్య, ఎందుకు ఇన్నిసార్లు స్పెసిఫిక్గా ఫస్ట్ నుంచి చెప్తున్నాను అంటే, మా బట్టి గారి భార్య 20% కమిషన్ అడుగుతుంది. డైరెక్ట్గా ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ అంట. దానికి ఒక 3 కేటగిరీల పేర్లు పెట్టిండ్రట. ఆ 20% కమిషన్ ఒక కేటగిరీ, 13% కమిషన్ ఒక కేటగిరీ, ఓకే 8% 6% ఇంకో కేటగిరీ. అంటే ఏ కేటగిరీ, బి కేటగిరీ, సి కేటగిరీ. దీంట్లో కూడా ఆప్షన్స్ ఇచ్చిర్రు మేడం గారు. ఏ కేటగిరీలో ఎవరుంటారు అధ్యక్ష? 20% వాళ్ళు ఉంటారు అధ్యక్ష. బి కేటగిరీలో ఎవరుంటారు అధ్యక్ష? 13% వాళ్ళు ఉంటారు అధ్యక్ష. ఇకపోతే సి కేటగిరీలో ఎవరుంటారు అధ్యక్ష? ఇకపోతే సి కేటగిరీలో అధ్యక్ష ఇక 6%, 8% ఉంటారు అధ్యక్ష. దీంట్లో మళ్ళా విచ్చలవిడి ఆప్షన్స్ ఇచ్చినారు. ఈ ఏబిసి కేటగిరీస్ మొత్తం ఇక్కడికి వచ్చి మొన్ననేమో జిహెచ్ఎంసీ ఆఫీస్ మీద ధర్నా జరిగే, ఇప్పుడేమో ఇట్లా అంటే వీళ్ళు బతకద్దా అధ్యక్ష? దొర రేవంత్ రెడ్డి దొర బతకద్దా? కాంట్రాక్టర్లు బతకద్దా? ఇక వాళ్ళ ఆత్మహత్యలు మిగిలినయా? వాళ్ళ రోడ్డు మీదకి పడేయడమే మిగిలినయా? పైసా ఇబ్బంది పనిచేయని మీ ప్రభుత్వం ఎందుకయ్యా మాకు తెలంగాణకు? నాకు అర్థం కాక అడుగుతా. బతకద్దా అంటున్నాం మేము. రైతుల ఆత్మహత్యలు చూసినాం. ఇబ్రాహీపట్నం లాంటి దగ్గర కూడా పొలాలు ఎండిపోతా ఉంటే, రంగారెడ్డి జిల్లాల పొలాలు ఎండిపోబట్టే మిగిలిన జిల్లాలలో పక్కన పెడితే రంగారెడ్డిలో ఎప్పుడు ఎండిపోవడం ఎప్పుడైనా చూసినామా? రంగారెడ్డి జిల్లాలో గిదే దుస్థితి, పొలాలు ఎండిపోబట్టే. అడుగుతేనేమో ఈమె రేవంత్ రెడ్డిని అట్లన్నది ఇట్లన్నదని పోయి నా మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయబట్టే. ఎక్కడ? ఇబ్రాహీపట్నంలో. ఎందుకు దమ్ములు లేవా? సమాధానం చెప్పే దమ్ములు లేవా మీకు? ప్రశ్నిస్తే కేసులు పెడతారా? మరి ఇదే రేవంత్ రెడ్డిని ప్రశ్నించినందుకు మరి అరెస్ట్ చేసిరు కదా. అయినా కానీ అంటే మీకొక రూలు, మందికి ఒక రూలా? దేనికి? రూల్ ఈజ్ రూల్ ఫర్ ఎవ్రీవన్ కదా. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మళ్ళీ టాపిక్ డివేట్ అయిపోతుంది. బిల్డర్ల ఆత్మహత్యలు చూసినాం, సిగ్గుచేటు. మన కర్మ కాకపోతే బిల్డర్ల ఆత్మహత్య చూసినాం. ఓకే, అండ్ ఇంకో ఆత్మహత్యలు. నెక్స్ట్ కాంట్రాక్టర్లకు బిల్స్ ఇయ్యక సిగ్గుండాలే బట్టి గారు ఇట్లా వెనకాలకెండి వెళ్ళిపోయిండట. వాళ్ళకి సమాధానం చెప్పకుండా వెనకాలకెళ్ళి వెళ్ళిపోయిందంట. నేను అంటున్నా, చీఫ్ మినిస్టర్ ఏం చేస్తున్నాడని అడుగుతా ఉన్నా. ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? బిల్స్ క్లియర్ చేయమని చెప్పని ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? ముఖ్యమంత్రికి షేరే, అందులో రేవంత్ రెడ్డి గారికి షేరే, బట్టి గారికి షేరే. డైరెక్ట్గా 2% మెగా కృష్ణారెడ్డి దగ్గర ఇరిగేషన్ యొక్క బిల్, నేను మొన్న స్టోరీ చేసిన, మెగా కృష్ణారెడ్డి గారి దగ్గర ఇరిగేషన్ యొక్క సంబంధించినటువంటి బిల్లు బట్టి భార్య క్లియర్ చేసిందట 8% తీసుకొని. ఎవరికి తెలియకుండా? ఇరిగేషన్ శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియకుండా బట్టి భార్య 8% డీల్ కుదిరించుకొని క్లియర్ చేసిందట. ఆ 8%లా 2% ఎవరికి పంపించింది అధ్యక్ష? రేవంత్ అన్న 2% ఎవరికి పంపించిండ్రు? మా రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి గారికి 2% పంపించారు. అక్కడ కదా మీకు పంచాయతీ వచ్చింది. అక్కడ కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి పోయి నాన్న రభస చేసి నాకే తెలియకుండా నాకు ₹1 ఇవ్వకుండా ఈయన కూడా ఎందుకు పోయిండు? అవినీతి జరిగింది, డబ్బులు తీసుకొని బిల్ క్లియర్ చేయడానికి కాదు. నాకు ఇవ్వకుండా వీళ్ళిద్దరు పంచుకున్నారు. ఇరిగేషన్ నాది, కానీ నాకే తెలియకుండా మెగా కృష్ణారెడ్డి బిల్లు క్లియర్ చేసిండ్రు, నాకు 1% కూడా ఇవ్వలే అని కంప్లైంట్ ఈయనకి దూరం పోయిండు ఢిల్లీకి. ఎవరికి తెలియని పంచాయతీలు అండి మీవి, ఎవరికి తెలియని పంచాయతీలు.
మీరు కొట్టుకొని మా కాంట్రాక్టర్లను ఆగం చేస్తున్నారు పైసల కోసం. ఎన్ని తింటారు పైసలు? మీ కొడుకు పేరు మీద బిజినెస్లు బాగున్నాయా బట్టి సార్? బాగున్నాయా? ఈ కమిషన్లు తీసుకొని మీరు బాగుపడతారా? ముందర బాగుపడతారా? దేనికైనా ఒక లిమిట్ ఉండాలి సార్. దేనికైనా ఒక లిమిట్ అంటూ ఉంటుంది. ఆ లిమిట్ ప్రకారం నడుచుకుంటే బాగుంటుంది అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా. అన్లిమిటెడ్ అయిపోయింది మీది, అన్లిమిటెడ్ అయిపోయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లాగా పంచకట్టుడు కాదు సార్. ఆయనకు ఉన్నటువంటి సహృదయం కూడా ఉండడం నేర్చుకోండి అని చెప్పి చెప్తా ఉన్నా. మాట్లాడితే వైఎస్ రాజశేఖర రెడ్డి నేను అనుచరుని అని చెప్పుకుంటారు. వైఎస్ఆర్ పంచకట్టినట్టు నేను కూడా పంచకడతా. ఇగో అందుకే నేను తిరుగుతున్నా. పంచ కడితే పెద్దరికం రాదు సార్, పంచ కడితే హుందాతనం రాదు సార్. అందరినీ కలుపుకపోతే, అందరి బాధలు తలుచుకుంటే, అందరి కష్టాలు తీర్చుకుంటే, కార్యకర్తలను దగ్గర చేర్చుకుంటే, బిల్స్ అట్లీస్ట్ క్లియర్ చేస్తే హుందాతనం వస్తుంది సార్. మీ పేసికి వచ్చిన వారికి మంచినీళ్ళు ఇచ్చో, చాయ్ ఇచ్చో, కాఫీ ఇచ్చో కూర్చుండబెట్టి ప్రేమగా పలకరిస్తే వైఎస్ఆర్ మార్క్ అవుతుంది సార్. మీరు వైఎస్ఆర్ మార్కు కాదు, మీరు వైఎస్ఆర్కి తెచ్చినటువంటి రీమార్క్. ఇది రాసి పెట్టుకోండి. మీరు బట్టి విక్రమార్క గారు వైఎస్ఆర్ మార్క్ కాదు, మీరు వైఎస్ఆర్ పేరు ఖరాబ్ చేసే రిమార్క్ అని చెప్తా ఉన్నా నేను. వైఎస్ఆర్ ఏందండి? ఆ రాజసాము అధ్యక్ష అనగానే అందరు సైలెంట్ అయిపోతారు. ప్రతి ఒక్కరికి విజిటింగ్ అవర్స్ పెట్టి ప్రతి ఒక్కరిని కలుస్తాడు. ప్రతి ఒక్కరిని ఇంటి దగ్గర మొదలు పెడితే సెక్రటేరియట్ వరకు ప్రతి ఒక్కరిని కలుస్తాడు. ప్రతి ఒక్కరికి ఫోటో ఇస్తాడు. భుజం మీద చేసి అలా చెప్పే ఏందే అని చెప్పి నవ్వుకుంటూ మాట్లాడతారు. అదండి లీడర్ యొక్క గొప్పతనం. అందుకే కదా వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు కాలం చేస్తే ఎంతో మంది గుండె పగిలి చనిపోయినారు అక్కడ దాకా. ఏ లీడర్కైనా మనం విన్నామా? ఒక్క వైఎస్ఆర్కే సాధ్యమైంది అది. వైఎస్ఆర్ గారు చనిపోతే ఎంతో మంది సామాన్యులు గుండె పగిలి చనిపోయినారు ఆ రోజున. ఎంతో మంది అంటే నేను వార్తలు చూస్తాం కదా. అప్పుడే నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినా ఫ్రెష్గా ఉస్మానియా యూనివర్సిటీలో. ఆంధ్ర మహిళా సభ నేను చదువుకుంది. ఓకే, అంటే చెప్తున్నా, ఆ హెలికాప్టర్ మిస్ అయినన్న వార్తలు ఆ వారం రోజులు వెతుకుతుంటేనే చాలామంది గుండె పగిలిపోయింది అక్కడ. దట్ ఈజ్ వైఎస్ఆర్ అండి, కాదంటారా? వైఎస్ఆర్తో పోల్చుకోకండి సార్, దండం పెడతా. వైఎస్ఆర్ అంటే పేదల పాలిట పెన్నిది. వైఎస్ఆర్ అంటే మాస్ పబ్లిక్కి క్రేజు. వైఎస్ఆర్ పంచగట్టుకొని బయటికి వచ్చిండు అంటే చేతులెత్తి దండం పెడతారు. విజిటింగ్ అవర్స్లో ప్రతి ఒక్కరు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ఎవరిని కూడా కలవకుండా, కనిపించకుండా, నవ్వి ప్రేమగా పలకరించకుండా ఒక్కడిని కూడా బయటికి పంపడు, ఇంటికి పంపడు. ఈ రోజున ఎవడున్నాడండి వైఎస్ఆర్ లెక్క మీ కాంగ్రెస్లో, తెలంగాణలో? ఎవడన్నా ఉన్నాడా అండి? అట్లా ప్రేమగా హక్కున చేర్చుకొని వచ్చిన విజిటర్తో మాట్లాడే అట్లీస్ట్ మీ విజిటర్లు పక్కన పెట్టండి సార్, ప్రజలు పక్కన పెట్టండి సార్, మీ కార్యకర్తలతో నవ్వుకుంటూ మాట్లాడే నాయకుడు ఎవడైనా ఉన్నాడా వైఎస్ఆర్ తర్వాత? గుండెల మీద చేసుకొని చెప్పండి. ఇప్పుడు అందుకు కదా మీ కార్యకర్తలు అందరూ నారాజై ఉన్నారు. పదవుల కోసమా కార్యకర్తలు? కాదండి, అన్నాని పిలిస్తే ఇగో అభయహస్తం ఇస్తున్నా అన్న దానికోసం వస్తారు. అరే ఇప్పటికి కూడా దేవిరెడ్డి